ఓకే, తలైవర్ 171 ఇస్ గోయింగ్ టు నేమ్ డాష్ కూలీ. తెలుగు ఇంకా వచ్చిందో లేదో తెలియదు, కానీ తమిళ్ అయితే వచ్చింది విత్ సబ్ టైటిల్స్. దీంట్లో కూడా తెలుగు మాక్సిమం ఒకటే వీడియో పెడతాను అనుకుంటున్నా, సబ్ టైటిల్స్ ఇచ్చింది కాబట్టి. లోకేష్ కనగరాజు తలైవర్ సినిమా చేస్తారని నేను చాలా నుంచి వెయిట్ చేస్తున్నా, రావాలి ఈ సినిమా రావాలని చెప్పేసి. సో ఫైనలీ వస్తుంది. సినిమా షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదంట. మనకి విక్రమ్కి, లియోకి ఎలా ఇచ్చారో ఇది కూడా అలానే ఒక సినిమా వస్తుందని చెప్పడానికి ఒక వీడియో అనమాట. సో ఎలా ఉందో చూడాలి. టోటల్ బ్లాక్ అండ్ వైట్ ఉంది ఎందుకో, అంటే దాన్ని ఎట్లా చూపిస్తారో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అనిరుద్ మళ్ళీ మ్యూజిక్ ఇస్తున్నాడు. వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో రండి. సన్ పిక్చర్స్ గోల్డ్ ఉంది, మిగతా అంతా బ్లాక్ ఉంది. ఓకే, బ్లాక్ అండ్ వైట్ అండ్ గోల్డా. కళానిధి మారన్ ప్రజెన్స్ ప్యూర్ గోల్డ్. ఓకే, అన్ని వాచ్లు మనకి దాంట్లో చూపించారు. పోర్ట్ సెక్యూరిటీ బ్రిడ్జ్ மட்டும் உள்ள வந்துட்டு இருக்கான். ఎవరాళ్ళు? సూపర్ ఉంది వాచ్ తోటి చైన్. 5 మాత్రమే గోల్డ్ ఉంది, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్. తలేవా அப்பாவும் தாத்தாவும் வந்தார்கள் போனார்கள். தப்பென்ன சரியென்ன, எப்போதும் விளையாடு. அடப்பாவி என்பார்கள், தப்பாக நினைக்காத. எப்பாதே போனாலும் இன்பத்தை தள்ளாது. சோறுண்டு, சுகமுண்டு, மது உண்டு, மாது உண்டு, மனம் உண்டு என்றால சொர்க்கத்தில் இடம் உண்டு. போடா. என்னடா நடக்குதுங்க? ஒருத்தன் கூட போன் எடுக்க மாட்டீங்க. உள்ள வந்து அவனை முடிச்சிங்களா இல்லையா? முடிச்சிடலாமா? బ్రో ఐఎమ్ సోల్డ్. ఫస్ట్ డే వెళ్ళిపోవడమే. ఆబ్వియస్లీ వెళ్తా జనరల్గానే మన తలైవర్ సినిమా అంటే మాత్రం. బట్ మ్యాన్ వాట్ ద హెల్ మ్యాన్, చాలా బాగుంది, సూపర్ ఉంది. అంటే మనకి ఇప్పుడు 3 సినిమాలు వచ్చినాయి లోకేష్ కనగరాజు విత్ దిస్ కైండ్ ఆఫ్ ముందే షూట్ రాకముందు, స్టార్ట్ కాకముందే వీడియోలో వెళ్ళడం అనమాట. వాటిల్లో బెస్ట్ వన్ ఇస్ విక్రమ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పటికీ విక్రమ్ బెటర్. ఇది థర్డ్ బెస్ట్ భయ్య, 3 లాస్ట్ అని చెప్తాను. ఎందుకంటే లియో కూడా చాలా చాక్లెట్ కానీ దాన్ని తీసుకొచ్చి కత్తి తయారు చేయడం కానీ దానిలో పెట్టడం కానీ, తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా తీసుకొచ్చేసి దీన్ని ఏమంటారు అక్కడ జనాలు అందరూ వస్తుంటే బ్లడీ స్వీట్ అనడం కానీ అంతా సూపర్ సెట్ అయ్యేది దాంట్లో. సో దాన్ని బట్టి చూసుకుంటే కూడా బాగానే ఉంది. దీంట్లో ఎట్లా అంటే నాకు ఎందుకో ఒక్కడు మేబీ పోలీస్, నాకు ఎందుకో పోలీస్ అనిపిస్తుంది. కూలీ అన్నది కరెక్టే.
లేదా ఒక సపరేట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది, తెలియదు మనకి. ఎందుకంటే జనరల్గానే ఈ పర్టికులర్ వీడియోస్కి మూవీస్కి ఎలాంటి సంబంధం లేనట్టు ఉంటుంది. అంటే చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉండేటోడు లైక్ బేకరీ పనిచేస్తున్నాడు, దాన్ని యాడ్ చేస్తాడు, అది వేరే విషయం. అది ఒకటి కాశ్మీర్ అక్కడ సారీ హిమాచల్ ప్రదేశ్ అట్లా పెట్టారని చెప్పేసి అంతే తప్ప. అండ్ ఆల్సో విక్రమ్లో కూడా ముసుగులు ఎవ్రీథింగ్ కొంచెం బాగానే ఉంది, కాకపోతే దాంట్లో కూడా పొలిటీషియన్స్ పోలీసులు వీళ్ళందరూ యాడ్ అవుతూ ఉంటారు. మెయిన్ స్టోరీకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో దీన్ని కూడా నేను అట్లేం అనుకోవట్లేదు. మేబీ ఈసారి ఇంకొంచెం క్లారిటీ ఉందేమో తెలీదు. బట్ యాజ్ అ హోల్ ఈ పర్టికులర్ వీడియోతోనే నేను ఇదే సినిమా ఇలానే ఉండబోతున్న స్టోరీ అని నేను చెప్పుకోను. స్మగ్లింగ్ అవుతుంది, గోల్డ్ వస్తువులన్నీ స్మగ్లింగ్ అవుతున్నాయి, వాటిని ఆపడానికి ఒకడు వచ్చిండు, ఆయనే రజనీకాంత్ తలెవరు. సో దాన్ని ఎట్లా చూపిస్తారు అనేది ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కా పెట్టినా కానీ ఈ సినిమాకి నేను వేరే లెవెల్ ఎక్సైటెడ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లోకేష్ కనగరాజ్ విత్ తలైవర్ మూవీ. ఇప్పటివరకు నేను చాలా రోజు వెయిట్ చేస్తాను అనమాట, అరే ఒక్కటైనా రజనీకాంత్ గారితో పడాలి ఈ సినిమా అని చెప్పేసి. ఎందుకంటే నెల్సన్ కూడా అలానే వచ్చారు, చిన్న చిన్న సినిమాలు చేసుకొని ఒకటేసారి మళ్ళీ తలైవర్తో సినిమా. అండ్ ఆల్సో సూపర్ ఉండే వీళ్ళందరూ ఈ కొత్త సినిమాల్లో రజనీకాంత్ గారిని చూపించే విధానం చాలా బాగా చూపించేస్తున్నారు. ఇప్పటివరకు మనం చూడని విధంగా. మేబీ జైలర్లో వాట్ ఈస్ సూపర్ స్టార్ ఏదైతే ఆరా ఉంటుందో దాన్ని బాగానే చూపించారు. బట్ యాజ్ అ హోల్ చూసుకున్నా కానీ కొంచెం నెల్సన్ ఇంకొంచెం మార్క్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు ఆ సినిమాలో. సెకండ్ హాఫ్లో మొత్తం రజనీకాంత్ అది వేరే విషయం. బట్ స్టిల్ అట్లా లోకేష్ కనగరాజ్ తన మార్క్ స్టైల్ని రజనీకాంత్కి ఎలా చూపిస్తాడు అండ్ ఆల్సో ఆయన ఎలా చూపిస్తాడు మూవీలో, అది నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది అన్నట్టు. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం డిఐఎస్ఈఓ అనే సాంగ్, డిస్కో అనే సాంగ్, ఇట్ వాజ్ ఓకే. అంటే గొప్ప సాంగ్ అని చెప్పారు. బ్లడీ స్వీట్ మెల్లగా ఎక్కింది నాకు, బ్లడీ స్వీట్ కూడా లియో సాంగ్ కూడా మెల్లగా ఎక్కింది. అండ్ ఫస్ట్ అది విక్రమ్ సాంగ్ అయితే మాత్రం ఎక్కేసింది వెంటనే, అమ్మ బాబాయ్ ఇది డిఫరెంట్ ఉండబోతుంది అని చెప్పేసి. సో దీనికి టైం పడుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇది కొంచెం రెగ్యులర్ టెంప్లెట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ యాజ్ అ హోల్ స్టోరీలో ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. నాకైతే మాత్రం తలైవరు టోటల్ ఆ బ్లాక్ అండ్ వైట్ విత్ గోల్డ్ అదేదైతే ఉందో ఎంఫసైజ్ చేయడానికి బాగానే ఉంది. సినిమా మొత్తం అట్లా ఉండదు, డెఫినెట్గా అట్లా ఉండదు. బట్ ఎట్లా ఉండదు చూడాలి గ్యారంటీగా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ఏ సెటప్ అయితే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. స్మగ్లింగ్ అండ్ ఎవ్రీథింగ్ గోల్డ్ని మాత్రం ఎన్ఫసైజ్ చేసి మిగతా బ్లాక్ అండ్ వైట్ పెట్టడం, డబ్బులు కూడా బ్లాక్ అండ్ వైటే ఉండడం, జస్ట్ గోల్డ్ మాత్రం చూపించండు. ఈవెన్ కళ్ళద్దాలు కూడా గోల్డే ఉన్నాయి. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, ఎలా ఉండబోతుందో చూడాలి గ్యారంటీ. మీ థాట్స్ ఏంటి అసలు? తలైవర్ 171 ఇస్ గోయింగ్ టు బి కాలర్స్ కూలీ, ఇది ఒకటే అనుకుంటా, తెలుగులో రాదనుకుంటున్నా. కింద సబ్ టైటిల్స్ ఇచ్చేసాను ఇంగ్లీష్లో, మీకు కనబడుతుంది అనుకుంటున్నా దాంట్లో. సో మీ థాట్స్ ఏంటి అసలు? నచ్చిందా నచ్చలేదా? అసలు ఎక్సైటెడా? నేనైతే మాత్రం పిచ్ ఎక్సైటెడ్. స్టోరీ ఏందో ఇవన్నీ ఈ వీడియోతో నేను మాట్లాడాను, కానీ సినిమా వచ్చేటప్పటికి మాట్లాడదాం. కొంతమంది దివాళీకి అంటున్నారు కానీ దివాళీకి రాదనిపిస్తుంది, ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు, స్టార్ట్ కూడా కాలేదు, సారీ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. మీ థాట్స్ ఏంటి? నచ్చిందా నచ్చలేదు? అండ్ ఆల్సో మీకోసం రికమెండేషన్ వీడియో ఒకటి చేసిన, 12 మూవీస్ అండ్ టీవీ షోస్ కలిపి ఒక రికమెండేషన్ వీడియో చేసిన, ఖచ్చితంగా చూడండి. అది చాలా ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో సినిమాలు పెద్దగా రావట్లేదు థియేటర్లో, అది చూసేసి ఎంజాయ్ చేయండి. ఒక్కొక్కటి అన్ని సినిమాలు చూడొచ్చు, అన్ని షోలు చూడొచ్చు, అన్ని బాగానే ఉన్నాయి. సో యా గైస్, మీకు ఏమనిపించింది చెప్పండి. అండ్ కల్కి బ్రేక్ డౌన్ కూడా చేసేసాను, అది కూడా చూసేసేయండి, మర్చిపోయాను అది కూడా చెప్పడం. సో యా, ఇంకేమైనా ఉన్నాయా? యా, మళ్ళీ మనకి మెంబర్షిప్ లైవ్ ఉంటుంది గ్యారంటీగా, వెనస్డే నాడు వస్తుంది. సో యా గైస్, దాట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.